ఛార్జీలను మోగిస్తామని ఎస్బీఐ అంతకు మునుపు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాధల ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీ వేస్తారో, మా అకౌంట్ల పరిస్థితి ఏమిటి అని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనపై ప్రభుత్వ రంగ దిగ్గజం స్పందించింది. కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు పేర్కొంది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ స్కీమ్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. అంతేకాక కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమం మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని సిబిఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. 5 అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తామని తెలిపింది. ఈ ప్రభావం పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్దారులపై ప్రభావం చూపనుందని తెలిసిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.